నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మనకి ఖగోళంలో ఎప్పటికప్పుడు మనం ఏం ప్రస్తావించుకుంటాం? యోగాల గురించే ప్రస్తావించుకుంటాం. రోజువారీగా దిన ఫలితాలు చెప్పుకోవడం అది కామన్, లేదా మాస ఫలితాలు చెప్పుకోవడం అది కామన్. కానీ యోగాల గురించి చెప్పుకోవడము, ఎవరెవరికి ఏ యోగం వర్తిస్తుంది, ఆ యోగంలో మేము ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు, ఆ యోగంలో ఏం లాభాలు వస్తాయి అనే క్యూరియాసిటీ కానీ, అనే ఉత్సాహం కానీ, లేదా అంటే కొంత టెన్షన్ కానీ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా. అయితే దానికోసమే నేను ప్రత్యేకంగా యోగాల గురించి మాత్రమే మీకు తెలియపరుస్తాను. అయితే ఇప్పుడు మనకి అక్టోబర్ నెలలో, సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ నెలలో మనకి 3 రకాల రాజయోగాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ రాజయోగాలు సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ నెల, ఈ 40 రోజుల కాలము, 40 అంటే 12 తర్వాత 21 నుంచి, సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ నెల మొత్తంగా, అనగా అక్కడ ఒక 30 రోజులు, ఇక్కడ ఒక 18 రోజులు, ఈ మొత్తంగా మనకి 48 రోజుల పాటు విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. అయితే ఇవి మనకి అందరికీ ఒకేలా ఉంటుందా అంటే అందరికీ ఒకేలా ఉండదు. కొన్ని రాశులకి మంచి పరిస్థితులు, కొన్ని రాశులకి మిశ్రమ పరిస్థితులు, కొన్ని రాశులకి గడ్డు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఇంపాక్ట్ మనకి మనుషుల మీదైనా, లేదంటే దేశకాలమాన పరిస్థితుల మీద కూడా ఉంటుందా అంటే కనుక అందరి మీద ఉంటుంది. పశుపక్షాదులు, దేశం మీద, మనుషుల మీద, ప్రతి ఒక్కళ్ళ మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది. మనుషులం కాబట్టి మనం తెలుసుకుంటాము. మరి పశుపక్షాదులు దేశానికి ఎలా తెలుస్తుంది అంటే, దేశానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మన పంచాంగకర్తలు సవివరంగా తెలియచేశారు. అయితే ఇప్పుడు మనకి అక్టోబర్లో ఈ గ్రహ సంచారాలు, రాబోయే అంశాలలో ఎవరెవరు ఎలా ఉండబోతున్నారు అనేది కనుక చూసినట్టయితే, సూర్యుడు కన్యా రాశిలో తులా సంచారం చేస్తూ అక్టోబర్ 17న తులలో ప్రవేశించి అక్కడ అంటే మనకి స్థిరంగా ఉండిపోయే అవకాశాలు కనబడుతోంది. అలాగే బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని కుంభరాశిలోను, తర్వాత రాహు మీనంలోను సంచారం చేస్తూ ఈ గ్రహణం మనకి అక్టోబర్ నెలలో సెప్టెంబరు 21 నుంచి మనకి గ్రహణం కూడా రాబోతోంది. ఆ గ్రహణాల ఇంపాక్ట్ కూడా మనకి దీని మీద పడే అవకాశం ఉంది. అయితే 3 శక్తివంతమైన రాజయోగాలు ఏమిటయ్యా అంటే కనుక, ఒకటి గజకేసరి యోగము, మనం ఇందాక చెప్పుకున్నట్టు, అంటే గత వీడియోలో చెప్పినట్టు గజకేసరి యోగము, ధనయోగము, దీంతో పాటు రాజయోగం కూడా మనకి రాబోతోంది. అయితే ఈ 3 కలిసి ఒకే రకమైన ఇంపాక్ట్ ఇస్తాయా అంటే కొంతమందికి ఒకే రకమైన ఇంపాక్ట్ ఇవ్వచ్చు, మరి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇవ్వచ్చు. అయితే ఎవరెవరికి ఏమి ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశం చూసినట్టయితే కనుక ముందుగా దేశకాలమాన పరిస్థితులు తెలిసేసుకుందాము. అయితే దేశ పరిస్థితి చూసినట్టయితే కనుక దేశంలో రాజకీయ పరిస్థితి అకస్మాత్తుగా కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో పాటు ఇవి యొక్క దేశాన్ని ప్రభావితం చేసేటట్టుగా కూడా ఉంటాయి. అయితే రాజకీయ కూటములు, విస్తరణలు, సంస్కరణలు కూడా ఈ సమయంలో ప్రవేశపెట్టవచ్చు. ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక మనకి స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, హెచ్చుతగ్గులు వస్తాయి. అంటే మన బంగారం ధరలు పెరగడము, మళ్ళా తగ్గడము, మళ్ళా పెరగడము, తగ్గడము, ఇట్లాంటి అనిశ్చితమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఐటీ సాఫ్ట్వేర్లు కూడా కొంత ఫ్లక్చుయేషన్కి గురి అయ్యే అవకాశాలు, కొంతమందికి ఐటీ ఉద్యోగాలు కోల్పోవడము, ఇలాంటి అనిశ్చితమైన పరిస్థితి, స్థిరము లేని పరిస్థితి కనబడుతుంది. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి స్థానికంగా, అంటే భూ ప్రాంతాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి వరి, పత్తి ఈ పంటలకు కొంత లాభము రావడంతో పాటు వరదల సమస్య కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అది ప్రాంతాన్ని బట్టి, మళ్ళీ అందరికీ కూడా ఈ సమస్య ఉండదు. న్యాయరంగంగా చూసినట్టయితే కనుక కొన్ని తీర్పులు పెండింగ్ పడిపోవడము, మరి కొన్ని తీర్పులు బయటికి వెలువడే అవకాశము కనబడుతోంది. పాత రాజకీయ కేసులు కూడా కొత్త మలుపులు తిరుగుతూ బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వాతావరణ పరిస్థితి చూసినట్టయితే కనుక అకాలంగా ఎండ ఉన్నట్టే ఉండడము, అకాలంగా వర్షాలతో పాటు వరదలు కూడా వచ్చే అవకాశము కొన్ని ప్రాంతాల్లో గోచరిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాలలో వరదలతో కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడేటట్టుగా కూడా కనబడుతోంది. అయితే సామాజికంగా ఎలా ఉండబోతోందంటే, ఆధ్యాత్మిక పరంగా ప్రజలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము, ఈ గ్రహణాలు, తర్వాత సూర్యగ్రహణము, తర్వాత రాబోయే చంద్రగ్రహణము, దీంతో పాటు అమ్మవారి ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు, ఇలాగా ఆధ్యాత్మిక పరంగా
ప్రజలందరూ సంతోషంతో వాళ్ళ కష్టాలన్నీ పక్కన పెట్టి సంతోషంతో పార్టిసిపేట్ చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ అంటే ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం అనేది కనబడుతోంది. ఎక్కడ అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఒక్కొక్క రాశి గురించి విశ్లేషణ చేద్దాం. అయితే ఈ యొక్క రాజయోగాల ఫలితాలు మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మనకి కొన్ని రాజయోగాలు ఏర్పడతాయని తెలుసుకున్నాం కదా. అయితే ఈ రాజయోగాలు మేషాది ద్వాదశ రాశుల వారి మీదకి ఎలా ఇంపాక్ట్ పడుతోంది, వాళ్ళకి జరిగే విశేషాలు ఏంటి, మంచి ఏంటి, చెడేంటి అనేది మనం సవివరంగా తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మీ కెరియర్లో ముందుగా అంటే ఈ 3 యోగాల్లో గజకేసరి రాజయోగం మీకు చాలా కలిసి వచ్చేటట్టుగాను బలంగా ఉండేటట్టుగాను గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులకు ఈ శుభవార్తలు వినడంతో పాటు మంచి మంచి స్థానచలనాలు, విదేశాలు వెళ్ళడము, కీలకమైన పదవులను చేపట్టడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు మనకి ఈ సమయంలో కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు విదేశాలలో అవకాశాలు వస్తాయి. దాన్ని మీరు అందుకునే ప్రయత్నం చేసి అక్కడ మీరు మీ వ్యాపార సంస్థలను కనుక విస్తరించుకున్నట్టయితే స్టాండర్డ్గా ఉండిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఇటు అటు తిరగడం, ఒక 2 రోజులు వెళ్ళి ఒక 3 రోజులు వచ్చేయడం అట్లా కాకుండా ఆ వచ్చిన అవకాశాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఉపయోగించుకున్నట్టయితే ఇంకా ఇండియాలో ఎంతైతే మీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారో అలాగే అబ్రాడ్లో కూడా విదేశాల్లో కూడా మీకంటూ మీకు ఒక బ్రాండ్ ఏర్పరచుకునే అవకాశం కనబడుతుంది. ఈ దిశగా మీరు ఎవరైనా ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. అయితే కుటుంబంలో చూసుకున్నట్టయితే కనుక అనుకోని సంతోషాలు, శుభవార్తలు, శుభయోగాలు, ఆగిపోయిన పనులు తిరిగి మొదలు పెట్టడము ఇలాంటివన్నీ జరిగే అత్యంత శుభకరమైన సంతోషకరమైన వాతావరణాలు గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికంగా మాత్రం మీకు విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. గజకేసరి యోగం అంటే మరి లాభాలు వస్తాయి కదా. అలాగే ఈ రాశిలో ఉండే వాళ్ళకి మీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ వారి స్థాయిని బట్టి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం సమయంలో అంటే మనకి ఈ యోగాలు కలుగుతున్న అంటే సెప్టెంబర్ 31 వరకు లెక్క తీసుకోండి. ఈ సమయంలో మీరు ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు కూడా హనుమంతుడి ఆలయానికి వెళ్ళడము, అక్కడ నువ్వులను దానం చేయండి. అదేమిటి హనుమంతుడికి నువ్వులు దానం చేయడం ఏమిటి అంటే కనుక మీకు ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఏలినాటి శని భగవానుడి యొక్క ప్రభావాన్ని తగ్గించేది ఒక్క హనుమంతుడు మాత్రమే కాబట్టి అక్కడ మీరు హనుమంతుడికి నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకొని ఎర్రని వస్త్రాన్ని అంటే హనుమంతుడికి కూడా మరి దానం ఇవ్వాలి కదా, హనుమంతుడికి సంబంధించినటువంటి కేసరి రంగు అంటే దాన్ని ఏమంటారు కాషాయ రంగు అనమాట, ఆ రంగు వస్త్రాలని దానంగా ఇచ్చుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ఇది కంక్లూజను లాస్ట్లో వేసుకోండి. అయితే మొత్తం మీద ఈ సమయంలో మనకి 3 యోగాలలో కొంతమందికి కొన్ని యోగాలు, కొంతమందికి అన్ని యోగాలు, కొంతమందికి ఏమీ కలగకపోవడం అనేది గోచరిస్తోంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే కనుక అక్టోబర్ 6, 20 ఈ 2 డేట్లు గుర్తుపెట్టుకోండి. చంద్రగ్రహణ ప్రభావం గతంలో ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. తర్వాత మొత్తం మీద చూసినట్టయితే కనుక ఈ 3 రాజయోగాలు ఆర్థికంగా ఉత్సాహము, రాజకీయంగా మార్పులు, వ్యవసాయ పరంగా లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. అయితే మరి వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది, ఏ రాశులకు గౌరవాలు ఏర్పడతాయి, ఏ రాశులకు ధనయోగం కలుగుతోంది అనేది ముందుగా మీకు చెప్పడం జరిగింది. అయితే కొన్ని రాశుల వాళ్ళకి పదవి, ధనము, గౌరవము, సౌఖ్యము ఇవి మాత్రం కలిగేటట్టుగా కనబడుతోంది. ప్రతిదీ మీకు సవిస్తరంగా తెలియజేశాను. నమస్తే.